ఖచ్చితంగా బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. రైట్. శేషు గారు మీరు ఏమంటారు? ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుందని చెప్పి బీఆర్ఎస్ గోవర్ధన్ గారు అంటున్నారు. నిజంగా వచ్చే అవకాశం ఉందా? నిజంగా ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగానే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు కదా, ఫలానా పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళడం అనేది ప్రజల నమ్మకాన్ని, ఆ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టే కదా. ఒక పార్టీ ప్రతినిధిగా అన్నకి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పుబట్టలేం కానీ నాకున్నటువంటి పరిజ్ఞానం, నేను గత 30 ఏళ్లుగా చూసినటువంటి పార్టీ ఫిరాయింపులను చూస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే ఒక్కళ్ళు ఇద్దరు తప్ప మిగతా ఎవరిపైన వేటుపడేటటువంటి అవకాశం లేదు, ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం లేదు. దీంట్లో 2 కోణాలు ఉంటాయండి. ఒకటి చట్టము, రెండోది నైతికత. అల్జాపూర్ శ్రీనన్న చెప్పారు కదా నైతికత అని. చట్టం ఏం చెప్తుంది, నైతికత ఏం చెప్తుంది? నైతికత ప్రకారం అయితే ఒక బీ ఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు ఇంకొక పార్టీలోకి వెళితే మోరల్ గా రాజీనామా చేయాల్సిందే. అది నైతికత. బట్ ఎంతమంది నైతికతని పాటిస్తున్నారు అనేది ఒకటి మనం చూడాలి. ఇక చట్టం ఏం చెప్తుందంటే, ఒక సభ్యుడు పైన అనర్హత వేటు వేయటం అంత సింపుల్ కాదు, అంత ఈజీ కాదు. ఒక సభ్యుడి పైన వేటు వేయాలంటే ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ స్పీకర్ ముందు పెట్టగలగాలి మనం. స్పీకర్ దానికి సంతృప్తి పడాలి. స్పీకరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగలిగి ఉండాలి. తీసుకోవటానికి తను ఇష్టపడాలి. అప్పుడే ఒక సభ్యుడి పైన అనర్హత వేటు పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏదో ఒక పేపర్లోనో టీవీలోనో వార్త వస్తే దాని ఆధారంగా మీరు పలానా సభ్యుడి పైన చర్య తీసుకోండి అంటే స్పీకర్ తీసుకోడు. అది కాంక్రీట్ ఎవిడెన్స్ గా భావించరాదు. కాబట్టి పేపర్లోనో పత్రికలోనో టీవీలోనో ఒక వార్త ఆధారంగా ఏ సభ్యుడి పైన అనర్హత వేటు వేయలేము. నేను కాంక్రీట్ ఎవిడెన్స్ ఏంటో ఒక ఉదాహరణ చెప్తాను. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన తెలుగుదేశం ప్రభుత్వము అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ అవిశ్వాస తీర్మాన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక విప్ జారీ చేసింది. ఆ విప్ ఏంటది? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మీరు అనుకూలంగా ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 18 మంది శాసనసభ్యులు ఓటు వేయలే, ఎగనెస్ట్ గా ఓటు వేశారు. ఆ 18 మందికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే విప్పును ధిక్కరించారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా సభ్యత్వాలు కోల్పోయారు. ఉప ఎన్నికలు కూడా జరిగాయి. మనం పరకాలలో ఉప ఎన్నిక జరిగింది, కొండా సురేఖ గారు అట్లనే డిస్క్వాలిఫై అయితే. మీకు ఆంధ్రప్రదేశ్ లో 17 శాసనసభ స్థానాలకు అట్లనే ఉప ఎన్నికలు జరిగాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు. అది దట్ ఈస్ అ కాంక్రీట్ ఎవిడెన్స్. బట్ ఇప్పుడు ఇక్కడ కాంక్రీట్ ఎవిడెన్స్ స్పీకర్ ముందు బీఆర్ఎస్ పెట్టాలా. ఆ పెట్టే క్రమంలో మీరు అన్నట్టు ఒక్క దానం నాగేందర్ విషయంలోనే కాంక్రీట్ ఎవిడెన్స్ కనపడుతుంది తప్ప మిగతా ఎవరి దగ్గర కూడా ఆ కాంక్రీట్ ఎవిడెన్స్ ని మనం చూపెట్టలేం. కాబట్టి స్పీకర్ అంటారు, నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నేను సంతృప్తి చెందాను కాబట్టి నేను ఆ సభ్యుల పైన నేను అనర్హత వేటు వేయటం లేదు అని అంటే వాట్ నెక్స్ట్? ఏముంటది దీంట్లో? మళ్ళా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళా మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఒక అంశం. అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, గత కొంతకాలంగా ఇప్పుడే ఫిరాయింపులు జరగలేదు కదా. బీఆర్ఎస్ టైంలో 2 సార్లు ఫిరాయింపులు జరిగితే చట్టబద్ధంగా జరిగాయి. 2/3 మెజారిటీ అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఎల్పీని మెర్జ్ చేసుకున్నారు. అంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి అనర్హత వేటుకు దొరకకుండా పనిచేశారు. అది బీఆర్ఎస్ తప్పిదమని అనుకోండి, లేకపోతే బీఆర్ఎస్ చట్టాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది అనుకోండి, ఏమన్నా అనుకోండి. బట్ వెరాజ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 39 మంది శాసనసభ్యులు గెలిస్తే 2/3 ప్రకారం 26 మంది పార్టీ ఫిరాయిస్తే ఈ కేసులన్నీ ఉండవు, ఈ గొడవ అంతా ఉండదు. బట్ ఇప్పుడు గొడవ ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రకారం కాకుండా 10 మంది మాత్రమే పార్టీ ఫిరాయించారు కాబట్టి ఈ 10 మంది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట పరిధిలోకి వస్తారు కాబట్టి మీరు వీళ్ళపైన చర్య తీసుకోండి, డిస్క్వాలిఫై చేయండి అని బీఆర్ఎస్ అంటుంది. బట్ కాంగ్రెస్ ఏమంటుందంటే సరైనటువంటి ఆధారాలు లేవు, వాళ్ళు మా పార్టీలో చేరలేదు, మా పార్టీ సానుభూతి పరులుగానే ఉన్నారు అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. బట్ ఈ సానుభూతులు లేకపోతే ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నైతికంగా తప్పు, బట్ చట్టపరంగా న్యాయమే, కానీ నైతిపరంగా తప్పు అవుతుంది. అందుకే చట్టం వేరు, నైతికత వేరు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇక రెండోది, స్పీకర్లు నిష్పక్షపాతంగా పనిచేయటం లేదు కాబట్టే డిస్క్వాలిఫికేషన్ జరగదంటున్నాను నేను. ఉదాహరణకు మీకు జరిగిన ఉదాహరణ చెప్తాను.
ఇంకా చాలా గమ్మత్తైన విషయం మీకు స్వతంత్ర టీవీ ద్వారా నేను మొట్టమొదటిసారి ఈ మాట చెప్తున్నాను, ఇంకా చర్చలోకి ఎప్పుడు రాలే ఇది. 2023లో మీకు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి 6 శాసనసభ్యులు పార్టీ ఫిరాయించి బీజేపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థికి ఓటేశారు. అప్పుడు స్పీకర్ ఇమ్మీడియట్ గా 6గురిని డిస్క్వాలిఫై చేశారు. అంటే అధికార పార్టీ నుంచి ఫిరాయించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్పీకరు ఇమ్మీడియట్ గా 6 సభ్యుల్ని డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు తెలంగాణకు రండి, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నుంచి ఫిరాయించారు కాబట్టి అధికార పార్టీలో ఉన్న స్పీకరు నిర్ణయం తీసుకోవటంలో ఇంతకాలం వెయిట్ చేశారు. అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం. అంటే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, అక్కడ ఒక న్యాయాన్ని స్పీకర్ పాటిస్తే ఇక్కడ ఒక న్యాయాన్ని స్పీకర్ పాటిస్తే ఏది నైతికత అవుతుంది? ఏది స్పీకర్లు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి మనం. రెండోది, బీజేపీ మా అల్జాపూర్ అన్న పెద్ద సూక్తులు చెప్తున్నారు కదా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా ఎవరు చేసినా తప్పే. ఇవాళ బీఆర్ఎస్ తప్పులు చేసింది, కాంగ్రెస్ తప్పులు చేసింది, బీజేపీ తప్పులు చేసింది, చట్టాలను అపహాస్యం చేసింది, ఫిరాయింపులను ప్రోత్సహించింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ 6 శాసనసభ్యులు ఓట్లు ఎట్ట తీసుకొని రాజ్యసభ స్థానాన్ని గెలిచారు హిమాచల్ ప్రదేశ్ లో? అది అనైతికం కాదా? మీరు తీసుకోకుండా ఉండాల్సింది కదా. మరి అక్కడ మీరు అనైతికత చేస్తారు అంటే ఏ రూపంలోనైనా మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు, అనైతికాలు చేస్తారు. మళ్ళా మీరు వచ్చి నీతులు వల్ల వేస్తే ఇవాళ అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినటువంటి వాళ్లే. ప్రజాస్వామ్యం పైన మీకు నమ్మకాలు లేవు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు తీవ్రమైన నేరాలకు పాల్పడితే 30 రోజుల్లో ప్రధానమంత్రి పదవి పోతుంది, ముఖ్యమంత్రి పదవి పోతుంది, కేంద్ర మంత్రి పదవులు పోతాయి, రాష్ట్ర మంత్రి పదవులు పోతాయి. మరి అక్కడ 30 రోజులని పెట్టావే, మరి పార్టీ ఫిరాయింపుల చట్టంలో కూడా ఎందుకు మార్పులు దేవు నువ్వు? అంటే పార్టీ ఫిరాయింపుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలపడి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఓడగొట్టి మేము దగ్గర కలుపుకోవటానికి ఎత్తుగడే కదా. మరి ఇక్కడ ఎందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కూడా మార్పులు చేసి ఫిరాయించిన 24 గంటల్లోనే శాసనసభ్యుడు ఎంపీ యొక్క సభ్యత్వం రద్దు కావాలని ఒక చట్టం తెండి. అక్కడ ఆ చట్టం ఎంత గొప్పదో అంటే ముఖ్యమంత్రి పదవి తీసేయొచ్చు, ప్రధానమంత్రి పదవి తీసేయొచ్చు, కేంద్ర మంత్రి పదవి తీసేయొచ్చు, రాష్ట్ర మంత్రి పదవి తీసేయొచ్చు. అక్కడ 30 రోజులు టైం లిమిట్ పెడతారే. మరి ఇక్కడికి వచ్చేసరికి కోర్టులో అదే కదా వాదన. అరే అప్రాప్రియేట్ టైం అంటే ఎప్పుడండి? ఒక పార్టీ ఫిరాయించినటువంటి సభ్యుడి పైన మీరు డిస్క్వాలిఫై చేయడానికి అప్రాప్రియేట్ టైం అంటారు. వాట్ ఈస్ ద అప్రాప్రియేట్ టైం? బట్ ద కోర్ట్స్ హాస్ ఫిక్స్డ్ బై ది అప్రాప్రియేట్ టైం నౌ. ఇప్పుడు కోర్టు ఫిక్స్ చేసింది 3 నెలల లోపు మీరు నిర్ణయమే. వెదర్ ఇట్ ఈస్ ద నిర్ణయం డెసిషన్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ కోర్టుకు సంబంధం లేదు. బట్ దట్స్ ప్యూర్లీ కన్ఫైన్డ్ టు ది స్పీకర్ ఓన్లీ. స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాల్లో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళా కోర్టుకు పోవటం మళ్ళా మొదలవుతుంది, మళ్ళా అక్కడ ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. ఇక ఒక్క మాట చెప్పినాక నేను ముగించేస్తాను. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇవాళ ఎవరైతే ఈ ఫిరాయించిన 10 మంది తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్నారో లాయరు అభిషేక్ సింగ్ మన్వి, ఇతను కూడా బాధితుడే. కానీ ఇతని బాధను మర్చిపోయి ఫిరాయించిన వాళ్ళ తరపున వీళ్ళు గొప్పవాళ్ళని సుప్రీంకోర్టులో వాదిస్తున్నాడు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లో ఇతనే కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేస్తే వాళ్ళ పార్టీ 6 ఎమ్మెల్యేలకు ఓటేయకపోతే ఈయన ఓడిపోయిండు. ఈయన అక్కడ ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ అభిషేక్ మనుని తీసుకొచ్చి ఇక్కడ కేశవరావుతో రాజీనామా చేయించి కేశవరావు స్థానంలో ఇదే అభిషేక్ మను సంఘ్విని రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. చూసారండి ఏ పార్టీలు, ఏమిది, ఏంటి న్యాయం, ఎవరు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ఫిరాయింపులను అడ్డుకోవాలనుకుంటున్నారు, ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారు. ఇంత విచిత్రమైన రాజకీయం ఈ 3 పార్టీలు ప్రపంచంలో ఎక్కడైనా చేస్తాయండి? ఇది ఒక భారతదేశంలోనే, ఇది ఒక కాంగ్రెస్ కి, ఇది ఒక బీఆర్ఎస్ కి, ఇది ఒక బీజేపీకి మాత్రమే సాధ్యమయ్యే ఒక రాజకీయ క్రీడ. ప్రజలు పిచ్చివాళ్ళు. రైట్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నిజంగా ప్రజలు పిచ్చివాళ్ళ కిందనే భావించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా